అక్కరా లంబ జంబు ఓ లంబ జంబు నేను చెప్పినట్టు వింటే బుద్ధిగా ద్వాక్షుద్ధి చేస్తాను, లేదా ఘటోత్కచుడు వాళ్ళు వచ్చారనుకో మీకు దేహశుద్ధి చేస్తాడు. జై జై నాయక 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 జై నాయక జై జై నాయక జై జై నాయక ఓయ్ హోయ్ నాయక అష్టదిక్కుంభ కుంభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే. గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటలు మ్రొక్కవలదే. నా ఏ దేశమున నా దేశముద్రపడి సంభ్రమాశ్చర్యముల జరగవలదే. హే హే ఘటోత్కచ జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే. ఈనే ఈర్వినెల్ల సాధించవలదే. ఈనే ఐశ్వర్యమల్ల సాధించవలదే. ఈనే మన బంధుహితులకు ఘనతల్లి కట్టిపెట్టిన ఘనకీర్తి కొట్టవలదే. చిన్మయ్య చిన్మయ్య, ఇక నాకు ఆ జనులు ఈ జనులు కాదు, విద్య చైత్ర చాతుర్యాలు కలిగిన వాళ్ళు కావాలి. మిత్రులను ప్రేమించాలి, శత్రువులను భక్షించాలి. అక్కరా జంబు బైజియా జంబు అసమతి పాండవులు, నేను చెప్పినట్టు వినండి, నేను చెప్పినట్టు చెప్పండి. పాండవులు అసమదీయులు అంటే మనవాళ్ళు. పాండవులు అస్మదీయులు అంటే మనవాళ్ళు. పాండవులు అసమదీయులు. అసమ కాదు, అస్మా అస్మా అనండి. అసమ కాదు, అసమదీయులు అసమదీయులు అసమదీయులు. నాయక వీళ్ళు అన్ని పదాలను విడదీసి నాకే విద్య నేర్పుతున్నాడు నాయక. ఓహో, అదేముంది నాయక, మన వాళ్ళు తెలుసుకుంటారు. అదేముంది చిన్మయ్య, పాండిత్యం కన్నా జ్ఞానం ముఖ్యం. వేసుకో వీరతాడు. ఓయ్ ఓయ్ నాయక జంబు, పాండవులు విరోధులైన కౌరవులు ఏమంటారో చెప్పండి. అసమదీయులు తసమదీయులు తసమదీయులు తసమదీయులు. పాండవులు విరోధులని దశమదీయులని గుర్తించాడు నాయక. అవును చిన్మయ్య, గుర్తించకపోతే పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి మరి? వేసుకో రెండు తాళ్ళు. చిన్మయ్య, ఇప్పుడు దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులని నలుగురిని కలిసి కొట్టినట్లు ఎలా చెప్పాలో చెప్పించు. సరే నాయక చెప్పండి. దుష్ట చతుష్టయం దుషట శతుట శతట
అలా విడివిడిగా చేస్తే దోషం. దుష్ట చతుష్టయం. అబ్బా శివ శివ. శివ 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 శివ. సో దుష్ట చతుష్టయం అనాలి. అదేముంది చిన్మయ, ఈ దుష్ట చతుష్టయాన్ని దోషం ఏముంది? దోషం ఈ దుష్ట చతుష్టయాన్ని విడదీసి చీల్చి విడివిడిగా పొడి పొడిగా చేసేయాలి. దుష్ట శతట జై జై నాయక